ఉంది కదా. నేను 2012లో ప్రభువు యొక్క ప్రేమను రుచి చూడటం జరిగింది. 2013 నుంచి సువార్త పరిచర్యలో ఉండటం మొదలుపెట్టాను. బహుశా మీకు నేను అన్న పదాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నేను 2012లో వాక్యాన్ని విన్నాను, దేవుణ్ణి అంగీకరించాను. ఆ తరువాత 2013 నుంచి పరిచర్య మొదలుపెట్టాను. ఈ మొదలు పెట్టడానికి గల కారణాలలో నన్ను ఒక యవ్వనస్తురాలైనటువంటి ఒక యవ్వన బిడ్డ యొక్క సాక్ష్యం నన్ను చాలా బలపరిచింది. దాన్నే మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే వాక్యంలోంచి పొద్దున్నుంచి వింటూనే ఉన్నాము. వాక్యాన్ని విన్నటువంటి స్త్రీలు లేదా యవ్వనస్తులు ఎలా బ్రతుకుతున్నారు, బయట కూడా చాలామంది సజీవ సాక్షులుగా ప్రభువు కోసం ప్రయాసపడుతున్నారు. వాళ్ళ జీవితాల్లో నన్ను ఒక యవ్వనస్తురాలి సాక్ష్యం చాలా బలపరిచింది. నేను స్కూల్లో చదివేటప్పుడు బెంచ్లో కూర్చునేటప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. ఎందుకు లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం మనం? పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, లాస్ట్ బెంచ్లో ఎందుకు కూర్చుంటాం? టీచర్కి తొందరగా దొరకకూడదంటే ఎక్కడ ఉండాలి? లాస్ట్లో ఉండాలి. ఎందుకంటే ముందు 2 బెంచుల్లో కూర్చున్నాం అనుకోండి, ఏదొచ్చినా ఎవరిని లేపుతారు? ముందున్న వాళ్ళనే లేపుతారు కదా. అందుకని కొట్టడం వస్తే మాత్రం వెనక వాళ్ళ నుంచే కొడతారు, అది కూడా ప్రమాదమే అనుకోండి. కాబట్టి కళ్ళల్లో పడకూడదంటే ఏం చేయాలంటే లాస్ట్లో కూర్చోవాలి. అప్పుడు టీచర్ ముందున్న వాళ్ళనే వెతుకుతారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నానంటే, నేను చాలా పిరికిదాన్ని, చాలా భయస్తురాల్ని. గ్రూప్లో మాట్లాడతాను, హడావుడి చేస్తా, కానీ పబ్లిక్లోకి రావాలంటే చాలా భయం వేసేది. కానీ ఎప్పుడైతే ప్రభు ప్రేమను తెలుసుకున్నానో, తర్వాత ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళ జీవితాలను చూశానో, అప్పుడు నేను కూడా తీర్మానం తీసుకున్నాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంకా నేను ఆలస్యం చేయను. ఎవరా యవ్వనస్తురాలు, ఆమె జీవితంలో ఏం చేశారో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె పేరు శ్రీదేవి. శ్రీదేవి అన్న పదం వినపడగానే ఏం జ్ఞాపకానికి వస్తుంది మనకి? ఏమా నిజం చెప్పాలి, ప్రేయర్లో కూర్చున్నారని అస్సలు మొహమాట పడొద్దు. ఎవరి జ్ఞాపకానికి వస్తున్నారు? సినిమా యాక్టరేనా? ఇప్పుడు నేను చెప్పిన మాటలు తర్వాత చెప్పబోతున్నటువంటి సాక్ష్యం చెప్పిన తర్వాత మీకు ఆవిడ గుర్తురారు. అది దేవుని సన్నిధిలో నిలబడి నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఇందుకు నేను చెప్పబోతున్న ఆవిడ సినిమా యాక్టర్ కాదు, ఆమె యొక్క యవ్వన బిడ్డ. అయితే ఆమెకున్నటువంటి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, ఆమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆమె బాపట్ల తెలుసు కదా మనందరికీ, గుంటూరు జిల్లా బాపట్లలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక బిడ్డ. ఆ కుటుంబంలో భార్యాభర్తలకు ఇరువురికి ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించారు. అయితే ఆ కుమార్తె యొక్క పరిస్థితి అస్సలు బాలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, లక్షల్లో ఒకళ్ళకి వస్తుంది ఆ జబ్బు. ఏంటా జబ్బు అంటే, తల వరకే పనిచేస్తుంది, ఈ మెడ నుంచి కింది వరకు భాగం అస్సలు పనిచేయదు. నరాలకు సంబంధించినటువంటి బలహీనత. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళినా కూడా అస్సలు క్యూర్ అవ్వనటువంటి సమస్య. అలాంటి సమస్యతోటి ఆ బిడ్డ పుట్టడం జరిగింది. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఒకరోజు ఆమె అనుకోకుండా టీవీలు చూస్తుంటారు కదా, పాప ఏం చేస్తారు, ఇక టీవీ చూస్తూ ఉన్నప్పుడు కరుణామయుడు సినిమా వేశారంట. ఆ సినిమా వేసినప్పుడు పదే ఆ సినిమా చూసినప్పుడు ఆమె హృదయం ప్రభువు యొక్క త్యాగాన్ని బట్టి నొచ్చుకుంది, పొడవబడింది, ఆయన ప్రేమకు కరిగిపోయింది. ఆమె వెంటనే అనుకుందంట, ఈయన నిజంగానే రక్షకుడు, ఈయనే దేవుడిగా అంగీకరించాలని మనస్సులో తీర్మానం తీసుకుంది. అదే విషయాన్ని తండ్రికి కూడా చెప్పింది. ఇరువురు కలిసి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత దేవుడు వారితో మాట్లాడటం మొదలుపెట్టారంట. అక్కడి నుంచి ప్రార్థన, తెలియని స్థితిలోనే ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టారు. అక్కడ బాపట్లలో వాళ్ళ తండ్రి గారు ఏజీ కాలేజ్లో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం. నేను క్యాస్ట్ల గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని చెప్పాలి కాబట్టి నేను పదే ఆ పదాన్ని వాడుతున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఉన్న క్రమంలో అక్కడ యవ్వనస్తుల కొరకు మీట్ ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఎలా అయితే స్త్రీల సహవాసం ఇక్కడ పెట్టుకున్నామో, ఆ బాపట్లలో కూడా వాళ్ళ కోసం, యవ్వనస్తుల కోసం ఒక మీట్ ఏర్పాటు చేశారు. ఆ మీట్లో పిఏ స్వామి గారు అని చెప్పి ఒక దైవ సేవకుడిని పిలిచారు. ఆ సేవకుడిని పిలిచినప్పుడు ఆయన వర్తమానం ఇస్తూ ఉన్నప్పుడు, ఈ తండ్రి గారి పేరు దశరథ రామ్ గారు. ఇది నిజంగా జరిగిన స్టోరీ, ఇది కథ కాదు, కల్పితం అంతకన్నా కాదు. దశరథ రామ్ గారు పరిగెత్తుకుంటూ ఆ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంటికి రండి, మా అమ్మాయికి బాగాలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని అడిగారంట. అయితే ఫస్ట్ సెషన్ అయిపోయింది, మంది ఇప్పుడు ఎలా అయితే అయిపోయిందో
మరి మధ్యాహ్నం సెషన్ ఉందండి, నన్ను పిలిచిన కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను రాలేను, ఒకసారి కనుక్కోండి, వాళ్ళు వెళ్ళమంటే నేను వస్తాను అని చెప్పారంట. అయితే వాళ్ళు ఏం చెప్పారు, మధ్యాహ్నం సెషన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, మరి అన్నగారు సమాధానాలు ఇవ్వాలి కదా, ఒక పని చేయండి, ఇది అయిపోయాక రాత్రిపూట సువార్త కూటం ఉంది, దానికి మీ అమ్మాయిని తీసుకొచ్చారనుకోండి, చక్కగా రక్షణ వాక్యం వింటుంది, చక్కగా అప్పుడు ప్రార్థన చేయించుకోవచ్చు ఇక్కడికే వచ్చి అని చెప్పారంట. సరే అని ఆయన వెళ్ళిపోయారు. కానీ అన్న మనసులో ఉందంట, పిఏ స్వామి అన్న మనసులో, అన్యుల కుటుంబంలోంచి ఒక అతను వచ్చి ప్రార్థన చేయమని అడిగారు, వెళ్తే బాగుండేది కదా అని అనిపించినప్పటికీ ఇక్కడ బాధ్యత మర్చిపోకూడదు కదా. సరే అని చెప్పి సాయంత్రం పూట సువార్త సభ జరుగుతూ ఉంది. ఇంతలో ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆగిందంట బయట చివరగా. మనం అందరం కూర్చున్న తర్వాత లాస్ట్లో ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక వ్యాన్ ఆగిందంట. వచ్చి ఆ వ్యాన్లో నుంచి ఒక మంచం దింపారంట. ఆ మంచంలో ఒక బిడ్డను పడుకోబెట్టి, అక్కడ పడుకోబెట్టినప్పుడు ఈయన అప్పటికి ఈయనకు తెలుసు కదా విషయం ఏం జరిగిందో. ఓకే, ఆ దశరథ రామ్ గారు వాళ్ళ పాపను తీసుకొచ్చారు, ఆ అమ్మాయి స్థితి ఏంటో ఈయనకు తెలియదు, పాస్టర్ గారికి బాలేదు, ప్రార్థన చేయడానికి రండి అని మాత్రమే పిలిచారు అని. మీటింగ్ అంతా అయిపోయాక నడుచుకుంటూ వెళ్ళారంట బైబిల్ పట్టుకొని. వెళ్ళేసరికి ఆయన వందనాలు చెప్పారంట. అయిపోయాక పాప వైపు చూస్తే ఆ పాప మీద దోమలు వాలుతూ ఉన్నాయంట. మన మీద దోమలు వాలితే ఏం చేస్తాం, కొట్టుకుంటాం, చంపేస్తాం వాటిని. అయితే ఆ బిడ్డ పాపం బుగ్గ మీద దోమలు వాలుతున్నాయంట, చేతుల మీద దోమలు వాలుతున్నాయంట. కనీసం ఆ పిల్ల ఎలాంటి స్థితిలో ఉందంటే తన మీద వాలుతున్నటువంటి దోమలను తోలుకోలేని స్థితిలో ఆ బిడ్డ చాలా బలహీనంగా బాధను అనుభవిస్తూ ఉందంట. అప్పుడు ఆ పిఏ స్వామన్నే ఆయన దగ్గర ఉన్నటువంటి అట్టముక్కతోటి ఆమె మీద ఈగలను, అదే దోమలను తరిమేశారంట. చూస్తూ ఏంటన్నా ఏమైంది, ఏంటి పరిస్థితి అన్నప్పుడు, లక్షల్లో ఒకళ్ళకి వస్తుందంట ఈ బలహీనత, అది మా అమ్మాయికే వచ్చింది. అయితే మేము కరుణామయుడు సినిమా చూసి దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. అలా అయితే మాకు పూర్తిగా అయితే తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టారు అన్న విషయం మాకు అర్థమైంది. బైబిల్ తెచ్చుకొని చదువుకుంటున్నాము, మా అమ్మాయికి బైబిల్ అంటే ఇష్టం అని చెప్పారంట. సరే ప్రార్థన చేయండి అన్న అని అడిగారంట. అయితే ఆ అమ్మాయి వైపు తిరిగి ఏమని ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగారంట. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగుదాము, ఏమని ప్రార్థన చేస్తే బాగుంటుంది? అక్కడ మనమే ఆ స్థితిలో ఉంటే ఏమని అడుగుతాం? ఏమండి, స్వస్థపడాలని ప్రార్థన చేయండి. ఇంకా అదే కదా ముఖ్యమైన అవసరత ఏముందయ్యా అంటే స్వస్థత కావాలి ఆ పాపకి. కానీ ఆమె ఏమో అడిగిందో తెలుసా, అన్నా నేను సినిమా చూసి నేను మా నాన్నగారు ప్రభువుని తెలుసుకున్నాము, రక్షించబడాలని కోరికుంది మాకు, కానీ మా అన్నయ్య మా అమ్మ ఉన్నారు కదా, వాళ్ళు అస్సలు నమ్మట్లేదు, వాళ్ళు రక్షణ పొందినట్లు ప్రార్థన చేస్తారా అని అడిగిందంట. అన్నకి ఒక్క నిమిషంగా మీకు ఈ మాట విన్నప్పుడు గుండెల్లో ఒక రకమైనటువంటి తెలియని ఒక బాధ, ఒక ఎమోషన్ వచ్చేసింది కదా. ఆ పాప అన్నప్పుడు అన్న కూడా అలాగే లోనయ్యారంట. అదేంటి ఈ పాప మందిరాలకు వెళ్ళదు, ప్రతిరోజు వాక్యాలు వినదు, ఇలాంటి సువార్త కూడికలు రాదు, కానీ ఒక సినిమాని బట్టి ప్రభువు ప్రేమను తెలుసుకొని ఏమడుగుతుంది? మనమైతే స్వస్థత ప్రార్థనలు అంటే క్యూలు కట్టేస్తాం, కానీ ఆ పాప ఏమంటుంది? స్వస్థత కొరకు కాదు అన్న, నాకు ప్రార్థన చేయవలసింది నువ్వు, మా కుటుంబంలో మా అమ్మ మా సహోదరుడు ప్రభువుని తెలుసుకోలేదు, వారు రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయన్నా అంటే అన్న ఆశ్చర్యపోయారంట. అమ్మ ఇంకేమన్నా ఉందంటే, వద్దన్నా, మా నాన్నగారు నేను కూడా ఇంకా బాగా వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాము, మాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, ఏమనుకోకుండా మీ అడ్రస్కి మేము ఉత్తరాలు రాస్తాము, మీరు సమాధానాన్ని ఇస్తారా, నాకు సందేహాలను నివృత్తి చేస్తారా అని అడిగిందంట. ఇంకేమీ లేదా అమ్మ ప్రార్థన అంటే, ఇంకేమీ లేదన్నా అందంట. అన్న ఆశ్చర్యపోయాడంట. ఈ రోజున క్రైస్తవ్యంలో కొదువైంది ఆ పిల్లలో ఉంది, కనిపిస్తుందా? 24 ఏళ్ళ చాలా అందంగా ఉంటుందంట. 24 ఏళ్ళు చాలా బలిష్టంగా పొడుగ్గా మంచానికి వేస్తే మంచానికి సరిపోతుందంట. చూస్తే చాలా బాగుంది. అయితే ఆ అమ్మాయి బెడ్ మీదే, 1, 2 అన్నీ బెడ్ మీదే. అవన్నీ సపర్యలు ఎవరు చేస్తారో తెలుసా? వాళ్ళ నాన్నగారే చేసేవాళ్ళంట. ఇలా జరిగితే సరేనమ్మా అని ప్రార్థన చేసి అన్న వచ్చేసారు ఇంటికి వచ్చి ఇంట్లో భార్యతోనూ తన తోటి సహోదరులతో చెప్పారంట,
ఒకవేళ నేను ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీకు ఉత్తరాలు కనుక వస్తే, ప్రత్యేకంగా గుంటూరు జిల్లా బాపట్ల నుంచి వస్తే ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, మీరు వెంటనే దానికి సమాధానం రాయండి. ఆ పాప యొక్క పరిస్థితి ఇది కాబట్టి నా కోసమే మీరు ఎదురు చూడొద్దు, మీరు వెంటనే వాక్యానికి సమాధానం అందించండి అని భార్యకు సహోదరులకు చెప్పారంట. వాళ్ళు కూడా సరే అన్నారు. అలా నెలలో 3-4 ఉత్తరాలు వచ్చాయంట. సందేహం వచ్చినప్పుడల్లా ఉత్తరాలు రాసేవాళ్ళంట. అలా రాసినప్పుడు వీళ్ళు కూడా ప్రత్యుత్తరాలు పంపిస్తూ ఉన్న క్రమంలో ఒక 8 నెలలు 9 నెలలు వచ్చేసరికి ఉత్తరాలు ఆగిపోయినాయి అంట. ఇంకా అన్న అనుకున్నారు, ఓహో పాపకేమన్నా అయిపోయిందేమో అందుకనే ఉత్తరాలు రావట్లేదని మర్చిపోయారు. మరలా ఒక 2 సంవత్సరాల తర్వాత మరలా యూత్ మీట్ కోసం వెళ్ళారంట బాపట్లకి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంకుల్ వచ్చి అంట, అయ్యా నిన్ను శ్రీదేవి తీసుకొని రమ్మందయ్యా, ప్రార్థన చేయించుకునిద్దంట అని. అన్న ఆశ్చర్యపడ్డారంట. ఇంకా బ్రతికే ఉందా అని అడిగారంట. ఉందయ్యా బ్రతికే ఉంది అంటే సరే అని మధ్యాహ్నం సెషన్ అయిపోగానే క్లోజ్ చేసుకొని ప్రార్థన చేయడానికని బయలుదేరితే మరో సహోదరుడు కూడా నేను కూడా వస్తానని ఇద్దరూ కలిసి వెళ్ళి ప్రార్థన చేయడానికని ఎక్కడ అడ్రస్ కనుక్కొని వెళ్తే చూస్తే ఆశ్చర్యపోయారంట. ఎందుకని అంటే అది 3 అంతస్తుల బంగ్లా అంట. ఆ 3 అంతస్తుల బంగ్లాకి ఎంత పెద్ద గేట్ ఉంటుంది, చాలా పెద్ద గేట్ ఉంటుంది కదా. ఆ గేట్ ఓపెన్ చేయగానే ఇటు ఎడం చేతి వైపున ఒక పాక కనిపిస్తుందంట. మీకు ఇప్పటికే అర్థమైపోయింది సీను. ఆ పాప ఎక్కడుంది? ఆ పాకాలో ఉందంట. అంతకుముందు మంచంలో పడుకోబెడితే కరెక్ట్గా నిలువుగా పడుకోబెడితే సరిగ్గా సరిపోయిందంట. ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏమైపోయిందంటే అడ్డంగా పడుకోబెట్టారంట. ఎందుకని అంటే శరీరంలో భాగాలన్నీ కుంచుకుపోయినట్టు అయిపోయి, గట్టిగా బిగుసుకుపోయినట్టు అయిపోయి, చేతులు లాగేసి కాళ్ళు లాగేసి పైకి లాక్కొని అడ్డంగా సరిపోయిందంట. ముఖంలో కళలేదంట. ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. మంచానికి కోడు ఉంటుంది కదా అంచు, ఆ కోడు మీద తల పెట్టుకొని ఇలా ఊగిపోతూ చాలా దయనీయమైన స్థితిలో ఉందంట. ఏంటమ్మా నీ పరిస్థితి ఇలా అయిపోయింది, అమ్మాయి మాట్లాడడానికి కష్టపడుతుందని చైర్ దగ్గరకు వేసుకొని కూర్చొని ఏంటమ్మా ఇలా అయిపోయావు అని అడిగారంట. మనం ఏం చెప్తాం? దైవజనుడు మన దగ్గరికి ఇలాంటి పరిస్థితుల్లో వస్తే ఏం చెప్తారండి? నేను చెప్పింది అర్థమైందా? ఏం చెప్తాం? మన పరిస్థితి బాగున్నప్పుడు సేవకుడు మన దగ్గరికి వచ్చాడు, ఏంటమ్మా నీ పరిస్థితి అన్నప్పుడు ఏం చెప్తాం? పలానా కష్టం వచ్చింది, పలానా ఇబ్బంది వచ్చింది, నాకు అనారోగ్యం బాగా పెరిగిపోయింది, అందుకే ఈ స్థితిలో ఉన్నాను అని చెప్తాం మనం. కానీ ఆ పాప మొట్టమొదటి మాట మాట్లాడిందే, అన్న దేవుడు చాలా మంచివాడన్నా అందంట. అన్నకి ఆశ్చర్యం వేసిందంట. ఆ పిల్లున్న స్థితి ఏంటి, మాట్లాడుతున్న మాట ఏంటి? మనం అన్నీ ఉన్నా ఇంట్లో అంత సమృద్ధి ఉన్నా మనం ఏం మాట్లాడతాం? దేవుడు నాకు కొదవ చేశాడండి, దేవుడు నాకు ఇది లోటు చేశాడండి, దేవుడు నాకు అసలు అన్యాయం చేశాడండి, ఈ కుటుంబంలో అసలు ఎందుకు వచ్చానో నేను, ఇలాంటి మాటలేనా? కానీ ఆ పాప పరిస్థితి ఆరోగ్యం లేదు. మనిషి అనారోగ్యంతో బాధపడుతూ అసలు భయంకరమైన మాట్లాడటానికి కూడా స్పష్టత లేదంట, అంత బాధపడుతుంది. ఆ స్థితిలో ఆయన అడగగానే చెప్తున్న మాట పలానా కష్టం వచ్చిందన్న అనట్లేదంట. అన్న దేవుడు చాలా మంచివాడు అన్న అంటే, అమ్మ ఎందుకు అంటున్నావు ఆ మాట అన్నాడంట. ఏం మేలు చేశాడు దేవుడు నీకు అంటే, అన్న మా నాన్నగారికి ఈ మధ్యకాలంలో పెరాలసిస్ వచ్చిందన్న, పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే మా నాన్నను కూడా నాతో పాటు ఇంకొక మంచం నా పక్కన వేసి ఆయన్ని కూడా అక్కడ పడుకోబెట్టారు. ఎప్పుడైతే ఆయన అక్కడ పడుకోబెట్టాడో నాకు ఆకలేస్తే ఆహారం పెట్టేది మా నాన్నే, నాకైతే స్నానం చేపించేది మా నాన్నే, నాకు ఏది కావాలన్నా నా బాత్రూమ్ క్లీన్ చేసేది ఆయనే, టాయిలెట్కి తీసుకెళ్ళేది ఆయన, అన్నీ క్లీన్ చేసేది ఆయనే. కానీ అలాంటి ఆయన మంచం మీద పడేసరికి నాకు జరగాల్సినటువంటి పనులు ఏమీ జరగట్లేదు, దాహం వేసి నీళ్ళు అడుగుతున్నా కూడా ఎవ్వరూ ఇచ్చేవాళ్ళు లేరన్నా. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు నన్ను చూసి ఏడుస్తూ ఉండేవాళ్ళు, కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారిపోతూ ఉండేవి. అవి చూసిన నేను దేవునికి ప్రార్థన చేశానన్నా, దేవా నువ్వు చాలా మంచివాడివి కదా, మా నాన్నను రక్షించుకున్నావు, చాలు నీ సన్నిధికి చేర్చుకోయా, నేను పడుతున్న కష్టాన్ని మా నాన్న చూడలేకపోతున్నాడు కాబట్టి నీ సన్నిధికి చేర్చుకోవా అని ప్రార్థన చేశానన్నా. చేస్తే దేవుడు చాలా మంచోడన్నా, మా నాన్నే ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు అని చెప్పిందంట. ఈ మాట అనగలుగుతామా మనం? చెప్పాలి. అన్నీ ఉంటేనే ప్రతి దానికి పేచి పెడతా ఉంటాం దేవుని సన్నిధిలో. కానీ వాళ్ళ నాన్నను తీసేసుకున్నాడంట దేవుడు. దేవుడు మంచివాడు అంటుంది. ఎంత గొప్ప యవన బిడ్డ సాక్ష్యమో చూడండి. ఎలా అనగలుగుతాం అంటే, ప్రతి ఆదివారం మందిరాలకు వస్తాం, స్త్రీల కూడుకల్లో కూర్చుంటాము, మహాసభలకు వెళ్తూ ఉంటాం, ఎన్నో మీటింగులు చూస్తూ ఉంటాం, మాట్లాడే వాళ్ళం కూడా ఉన్నాం. కానీ పరిస్థితులు బాగోపోతే దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, నేను నమ్మకంగానే ఉంటున్నాను కదా,
ఎందుకు నాకు జీవితంలో కష్టం వచ్చింది అనట్లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోండి. ఆ పాప తండ్రిని తీసేసుకో ప్రభువా, రక్షణ పొందుకున్నాడు కదా అని ప్రార్థన చేస్తుందంట. అన్నకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట. ఏ మాటలతో ఓదార్చాలి, నేను ఓదార్చడానికి వెళ్ళి నేనే ఓదార్చబడ్డానని మనసులో అనుకుంటూ లేచి నిలబడి మీటింగ్కి టైం అయిందని అమ్మ ప్రార్థన చేస్తాను అన్నారంట. సరే అన్న ప్రార్థన చేయండి అంటే, ఇదేమని ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగారంట. అన్న నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అన్న అందంట. అర్థమైందా? ఆ మాట వింటే ముందు అన్నకు అర్థం కాలేదంట. అన్నతో పాటు మరొకరు వచ్చారు కదా పక్కన, ఆయన అంటున్నారంట, అన్న పరిచర్య ఏం చేస్తుంది ఒకసారి అడుగన్నా అన్నాడంట. ఏం పరిచర్య చేస్తున్నావమ్మా చెల్లి అని అడిగితే, అన్న మా నాన్న చనిపోక మునుపు నా పేరు మీద ఒక బ్యాంకులో డబ్బులు దాచిపెట్టారు. ఆ డబ్బులకి వడ్డీ వస్తుంది కదా నెల నెల నాకు, ఆ వడ్డీ డబ్బుల్ని తీసుకొని గురవయ్య అని బల్ల బండ్లు తెలుసుగా మీకు, బల్ల రిక్షాలు ఉంటాయే మన సామాన్లు కానీ ఏమైనా తీసుకువెళ్ళడానికి వాడతాం, ఆ బల్ల బండి గురవయ్య ఒక ఆయన ఉన్నాడన్న, ఆ డబ్బులన్నీ గురవయ్యకి ఇచ్చేస్తాను. ప్రతి నెల 2 సార్లు 3 సార్లు నన్ను ఆ బండి మీద ఎక్కించుకొని, దుప్పటితోటి బండి మీద ఎక్కించుకొని స్కూళ్ళ ముందు, కాలేజీల ముందు, బ్యాంకుల ముందు, అలా అన్ని చోట్ల పబ్లిక్ ఏరియాస్ ఉంటాయి కదా, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, అలా రోజుకు ఒక దగ్గర పడుకోబెడతాడంట. దుప్పటేసి పడుకోబెట్టి కరపత్రికలు ఉంటాయిగా, రక్షణ సంబంధించిన కరపత్రికలు, యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాల్సిన కరపత్రికలు, అవి పెట్టి ఆయన వెళ్ళిపోతాడంట పని చూసుకోవడానికి. పొద్దున పడుకోబెట్టి వెళ్ళిపోతాడంట. ఈ బయటికి లోపలికి వెళ్తూ ఉంటారు కదా, వీళ్ళని చూసినప్పుడు వెంటనే ఈ పాప అరుస్తూ ఉంటుందంట, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారే, మీ పాపాలు కడిగేసుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి, ఆయనే రక్షకుడు, ఆయనే మీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన్నే నమ్మండి, నరకాన్ని నుంచి తప్పించుకోండి అని పెద్ద పెద్దగా కేకలు వేస్తుందంట. ఇలా కేకలు వేసినప్పుడు కొంతమంది చిరాకు పడి వెళ్ళిపోయేవాళ్ళంట, కొంతమంది విసుక్కునేవాళ్ళంట, కొంతమంది అడుక్కునేది అనుకోండి డబ్బులు వేసేవాళ్ళంట, కొంతమంది ఏంటి ఈ పాప చేసేది, ఈ పాప పరిస్థితే బాగాలేదు కదా, ఎందుకు ఇక్కడ అరుస్తున్నావని మరలా వెనక్కి వచ్చి అడిగేవాళ్ళు ఉండేవాళ్ళంట. ఎప్పుడైతే చిల్లర డబ్బులు వేసేవాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పేదంట, నేనేం అడుక్కు తినేదాన్ని కాదు, నేను ప్రొఫెసర్ దశరథరామ్ గారి కుమార్తెను, బ్రాహ్మణ యవనస్తురాల్ని, నాకు ఎలాంటి కొదువ లేదు, నేను మీకు రక్షణ సువార్త చెప్పడానికి ఇక్కడ ఉన్నానని పెద్ద పెద్దగా కేకలు వేసేదంట. అలా ఆమె ప్రయాసపడుతున్న క్రమంలో, ఆ చెప్తూ ఉన్న క్రమంలో 3 రక్షించబడ్డారంట. దేవునికి స్తోత్రం. చిన్న విషయమా? ఒకరిని ఒక్క ఆత్మను, అసలు చర్చికి ఒకరిని పట్టుకురావడమే చాలా కష్టం మనం, అవునా కదా? మన ఇంట్లో మనం మాత్రమే ఉంటాం, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే పిల్లలు రారు, ఇలాంటి పరిస్థితి మంది. అలా ఆ పాప అరిచి 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 ఏంటి ఈ పిల్ల ప్రయాస ఏంటి, ఈ పిల్లకున్న బలహీనతలు ఎందుకు ఇలా మాట్లాడుతుందని తెలుసుకోవడానికి వచ్చి ఆసక్తి చూపించిన వాళ్ళలో 3 మారు మనసు పొందుకున్నారంట. కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అన్న, నేను చేస్తున్న పరిచర్య కోసం ప్రార్థన చేయండి అని ఇందంట. అన్న కూడా చాలా ఆశ్చర్యపడి ప్రార్థన చేసి వచ్చేసారంట. సీన్ కట్ చేస్తే చాలా సంవత్సరాలు గడిచిపోయింది. 2011 మనకు తణుకు దగ్గర రామచంద్రాపురం అనే ఊరుంది కదా, అన్నని పబ్లిక్ మీటింగ్కి ఇన్వైట్ చేశారంట. ఎప్పుడైతే పబ్లిక్ మీటింగ్కి ఇన్వైట్ చేశారో మెసేజ్కి ముందు ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అనంతపురం నుంచి సాక్ష్యానికి పిలిపించారంట. ఆ యవనస్తుడు పక్కనే అన్న పక్కన కూర్చొని, అన్న నా సాక్ష్యం తర్వాతే మీ మెసేజ్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడంట. ఎందుకని ఇతను ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నాడా అనుకొని, మంచి తమ్ముడు అన్నాడంట. వెళ్ళి స్టేజ్ మీద సాక్ష్యం చెప్తూ, నేను రక్షణ పొందుకోవడానికి, అలాగే నా భార్య కూడా దేవునిలోకి రావడానికి, మేమిరువురం కూడా దేవునిలోకి వచ్చి ఈ రోజున పరిచర్య చేయడానికి ఒక బ్రాహ్మణ యవ్వనస్తురాలు కారణం. ఆ అక్క ద్వారానే మేము ఈరోజు నీ పరిచర్యలో ఉన్నాము. ఆ అక్కను నడిపించింది ఎవరో కాదు, నా తర్వాత మెసేజ్ చెప్పబోతున్నటువంటి పిఏ స్వామన్న అని చెప్పాడంట. నిజంగా ఎంత గొప్ప విషయమో కదా. అన్నకు అప్పుడు అర్థమైంది ఎందుకు ఆ సహోదరుడు అలా అన్నాడు. వచ్చి ఎప్పుడైతే పక్కన కూర్చున్నాడో అన్న అడిగాడంట, ఇంతకీ తమ్ముడు చెల్లి బాగుందా, ఏం చేస్తుంది అని. అన్న మీకు తెలీదా, శ్రీదేవి అక్క చనిపోయారు, చాలా కాలం అయిపోయింది, మరి ఆమె పరిచర్య ఎలా ఉంది తమ్ముడు, ఎలా పరిచర్య చేశారు, ఎంతమంది రక్షణలోకి వచ్చారు అని అడిగారంట. ఎంతమంది రక్షింపబడ్డారో లెక్క అయితే లేదు, కానీ కొన్ని 100 మంది రక్షించబడ్డారన్న. కానీ సేవకులు ఎంతమంది అయ్యారో చెప్పగలను. నాతో నా భార్యతో కలిసి 22 మంది సేవకులుగా సేవ చేస్తున్నామన్నా.
మాకు వాక్యాలు నేర్పించారు, మాకు ప్రార్థన నేర్పించారు, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ధన సహాయం కూడా చేశారు. అక్క చాలా మంచిదన్న, ప్రార్థన చేసుకోండి, ప్రభు కోసం ప్రయాసపడండి, యథార్థంగా బ్రతకండి అని మీ గురించి కూడా చాలా చెప్పేవాళ్ళు. అన్న మాకు ఎన్ని సందేహాలకు నివృత్తి చేసేవాళ్ళు, అన్న వాక్యాన్ని ఇలా చెప్తారు అని మాకు ఎన్నో విషయాలను మీ గురించి చెప్పారన్న. మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఈ రోజున మీతో పాటు స్టేజ్ పంచుకోవడం నేను చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పాడంట. వాస్తవానికి మన దగ్గర డబ్బులు ఉంటే, మనం అనారోగ్య పరిస్థితిలో ఉంటే మనం ఏం చేయాలని ఇష్టపడుతూ ఉంటాం? మంచి హాస్పిటల్ ఎక్కడ ఉందో ఎంక్వైరీ చేసుకుంటాం, మంచి మెడిసిన్ ఎక్కడ ఉంటుందో చూస్తాం, మంచి బలాన్ని ఇచ్చే ఆహారం ఎక్కడుందో కొనుక్కోవడానికి ఇష్టపడతాం. తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి ఒక హార్లిక్సో, ఒక ప్రోటీన్ షేకో లేదా బలాన్ని ఇచ్చేవి కొనుక్కొని బలపడదాము, నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం, ఎక్కడ మంచి వైద్యం జరుగుతుందని వెతకలేదు ఆ పాప. ఏం చేసింది? నాకు వచ్చే డబ్బును సువార్త పరిచర్య కొరకు ఉపయోగించాలి అని ప్రయాసపడి ఏ స్థితిలో కష్టపడింది? చక్కగా కాళ్ళు చేతులు బాగుండి అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడా? చెప్పాలి, అర్థమవుతుందా? అన్నీ బాగున్నప్పుడు పనిచేశారా? ఏమీ లేదు, తల తప్ప ఏమి పనిచేయదు. తనకు పని చేసేది స్వరం ఒక్కటే. తను ఆలోచించుకుంది, నాకు దేవుడు స్వరాన్ని ఇచ్చాడు, ఆ స్వరాన్ని నేను దేవుని కోసమే ఉపయోగిస్తానని ప్రయాసపడి తనకు తెలిసిన పరిధిలో ప్రయాసపడింది. ఈ రోజున సత్యవాక్యం నేర్చుకుంటున్నాం, సత్యవాక్యం దగ్గరికి వచ్చామని ఎన్నో వాక్యాలను వింటున్నాం కదా. ఏం చేస్తున్నాం మనం? ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెడుతున్నాం. ఇదేగా చేస్తుంది. అందుకనే చిన్న సమస్య రాగానే కృంగిపోతూ ఉంటాం. దీనికోసమా ప్రభు మనల్ని పిలిచింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? 11వ వచనంలో ప్రారంభంలో చదివిన వాక్యం, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంట. ప్రకటించడం అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడటమేనా? సంఘాల్లో మాట్లాడటమేనా? సభల్లో మాట్లాడటమేనా? కాదు. మనకు తెలిసిన పరిధిలో మనం ఏం చేయగలం, మన సామర్థ్యం ఏంటి, మన స్థితి ఏంటి, మనకు దేవుడిచ్చినటువంటి తలాంత ఏంటి, ముందు గుర్తెరగాలి. అందుకనే ఆ బిడ్డ ఆలోచించింది, దేవుడు నాకేమిచ్చాడు? శరీరం ఇచ్చాడు, కానీ పని చేసే స్థితిలో లేదు. నాకు పని చేసేదల్లా స్వరం ఒక్కటే, కాబట్టి ఆ స్వరాన్ని నేను దేవుని కోసం ఇస్తాను, దేవుని కోసం ప్రయాసపడతానని కొన్ని వందల మందిని దేవునిలోకి నడిపించారు. అంటే ఆమెకు తెలిసిన వాక్యాలే. ఏమైనా పెద్ద పెద్ద విషయాలు తెలుసా ఆమెకు? మర్మాలు తెలియదు, జ్ఞాన సంగతులు తెలియదు. ఆమెకు తెలిసింది ఏంటంటే క్రీస్తే రక్షకుడు, ఆయన ద్వారానే నిత్య జీవం అని తెలిసింది. మనకు అంతకంటే ఎక్కువ విషయాలు తెలుసు కదా. ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు నేను ఎప్పుడు భయంగా ఉండేదాన్ని. ఇలాంటి తన శ్రీదేవి అనేటువంటి యవ్వన బిడ్డ యొక్క సాక్ష్యాన్ని ఎప్పుడైతే విన్నానో, ఎందుకు భయపడాలి, ఎందుకు పిరికిగా ఉండాలి? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడుగా. నేను మంచిగా అంటే నేను అతిశయం అని చెప్పను, కానీ దేవుడు నాకు ఇచ్చింది మంచి వాక్చాతుర్యం. నేను మాట్లాడగలుగుతాను, స్పష్టంగా మాట్లాడగలుగుతాను, కనుక నేను కూడా మాట్లాడగలుగుతా కదా. ప్రభు కోసం ఎందుకు ప్రయాసపడకూడదు అని ఆ రోజు తీసుకున్న తీర్మానమే ఈ రోజున మీ అందరి ముందు నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. మీరు నమ్మినా నమ్మపోయినా సజీవ సాక్ష్యం కనిపిస్తున్నాం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రభు కోసం నిలబడాలి అని తీర్మానం తీసుకుంటేనే వచ్చాము ఇక్కడ దాకా. ఏదో రాత్రికి ఏమీ సేవకురాళ్ళం అయిపోలేదు. నిజమా కాదా? మన తీర్మానం చాలా ముఖ్యమైనది. ఆ శ్రీదేవి అనేటువంటి యవనస్తురాలు తీసుకున్నటువంటి చొరవ, తన తెగింపు, దేవునిలో తను తీసుకున్నటువంటి ఆ సిద్ధపాటు ఎంత గొప్పదో కదా. తను తీసుకున్న నిర్ణయం చిన్న విషయం కాదు. తన తల్లి సపోర్ట్ లేదు, తన సహోదరుడి సపోర్ట్ లేదు, ఆఖరికి తన ఆరోగ్యం సహకరించడు, తనకు సేవ చేసే తండ్రి లేడు. బాగా గమనిస్తున్నారో లేదు. ఇన్ని లేకపోయినా కూడా ప్రభువు ఉన్నాడని ప్రభు పనిలో ప్రయాసపడ్డారు. మనకు అన్నీ ఉన్నాయి. ఇల్లుంది చక్కగా, దేవుడు భర్తనిచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కావాల్సిన వసతులన్నీ ఇచ్చాడు. కానీ లేచిన దగ్గర నుంచి మొదలు పెడతాం ప్రార్థనలో. ఎందుకయ్యా నన్ను ఇలాంటి వాడితో పెళ్లి చేసావు, ఎందుకయ్యా నాకు ఇలాంటి అత్తనిచ్చావు, ఎందుకయ్యా నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి. ఏమా ఇదేనా ప్రార్థనలో? ఇంకేమన్నా ఇంకా ఉన్నాయిలేండి, ఇంకా చిన్నదానితోనే వదిలేసాలే, కానీ టైం ఎక్కువ అవుతుందని. కనుక ప్రతిదానికి దేవుని ఎదుట సణిగే వారంగానో గొణిగే వారంగా కాకుండా మనకి దేవుడు ఏమిచ్చాడో ముందు గుర్తెరిగి, దేవుడు ఏది చేసినా మంచి చేశాడని అవయవాలు ఏమీ పనిచేయనటువంటి శ్రీదేవి అనేటువంటి ఒక యవ్వనస్తురాలు మాట్లాడితే, అన్నీ ఇచ్చిన మనమేం మాట్లాడాలి? ప్రభా నాకు ఈ జీవితంలో ఇవన్నీ ఇచ్చినందుకు నీకే స్తుతులు నాయన, స్తోత్రం నాయన అని మనం చెప్పగలుగుతున్నామా? ఎప్పుడైతే చెప్పగలిగి ప్రభు నాకు ఇచ్చింది నేను ప్రభు కోసం వాడతానని నిలబడగలుగుతారో. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. నాకు వివాహం అవ్వకముందు నేను 4 సంఘాల్లో స్త్రీల పరిచర్య చేసేదాన్ని. వివాహం అయిన తర్వాత మా ఇంట్లో రిస్ట్రిక్షన్, నాకు
ఎందుకంటే బయటకు వెళ్ళడానికి లేదు. ఆ టైంలో ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏం చేయాలి? ఎందుకంటే మాట్లాడి మాట్లాడి మనం సేవ చేయడం అలవాటు అయిపోయాక ఆగలేము. ఇక ఏం చేయాలి ప్రభువా అని ఆలోచన చేసినప్పుడు నా ఫోన్ పాడైపోయింది. ఎందుకు పాడైందో తెలియదు నాకు. కొత్త ఫోన్ కొనిపెట్టారు. కొత్త ఫోన్ కొనిపెట్టాక నేను ఫోన్ ఎప్పుడైనా కాల్స్ తప్ప ఏం పెద్దగా వాడను. సోషల్ మీడియాలో కూడా నేనేం యాక్టివ్గా ఉండను. ఆ టైంలో మా వారు కొత్త ఫోన్ కొనిపెడితే కాన్ఫరెన్స్ కాల్ ఒకటి ఆప్షన్ ఉందని విన్నాను, కానీ ఎప్పుడు నేను ట్రై చేయలే. ఆ ఫోన్లో ట్రై చేద్దామని మొదలుపెట్టి వంశన్న గారు సేవకుల సదస్సు జరిగేది కదా మాకు గుంటూరులో జరుగుతూ ఉండేది, 5 ఏళ్ల పాటు జరిగింది. అప్పుడు అన్న తెల్లవారుజామున 5 to 6 ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. అంటే 5 to 6 అని కాదు, 5కి లేచి అందరూ ప్రార్థన చేయాలి, ఎంతమంది తీర్మానం తీసుకుంటారు చేతులు ఎత్తండి అంటే అందరం ఎత్తాం. ఆ తర్వాత ఒకరోజు మొదలు పెట్టాం, బాగానే ఉంది. రెండో రోజు మొదలు పెట్టాం, బాగానే ఉంది. ఇక మూడో రోజుకి నీరసం వచ్చేసింది. ఏం లెగుస్తాంలే చిన్నగానే. అప్పుడు ఆలోచన వచ్చింది, దేవుడు ఇచ్చిన తలాంపు ఏంటంటే ఒక్కదానివి చేసుకుంటున్నావా కాబట్టే కదా నీరసంగా ఉంది, ఒక సహవాసంగా కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు పురుకలుపుకోవచ్చు. మండుతున్న అగ్గి పుల్లలు ఉన్నాయనుకోండి, లేదా కట్టెలు ఉన్నాయనుకుందాం. ఒక 10 కట్టెలు కలిసి మండుతూ ఉన్నప్పుడు ఇంకొక కట్టేసామనుకోండి, ఏమవుతుంది? ఆరిపోతుందా మండుతుందా? మండుతుంది. అదే మండే కట్టెల్లోంచి ఒక కట్టె తీసి బయట పెట్టండి, ఆరిపోతుంది. అప్పుడు నాకు అర్థమైంది సహవాసంగా ఉంటే బాగుంటుంది అని. వెంటనే ఇందాక పాట పాడారు కదా విజయలత సిస్టరు, అక్కడ రజనీ సిస్టరు, ఇంకొకళ్ళు సుష్మా అని నలుగురు ఉన్నాం. ఈ నలుగురం సేవకుల సదస్సుకు వచ్చేవాళ్ళం. నలుగురం మాట్లాడుకొని పొద్దున్నే కాన్ఫరెన్స్ కాల్ తీసుకుందామని డిసైడ్ చేసుకున్నాం. జనవరి 1 మొదలు పెట్టాం 2019. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు ఉదయం 5 to 6 మేము ప్రేయర్కి గ్యాదర్ అవుతాం. ఆ దేవుని కృపను బట్టి 25 మందికి పైనే సహవాసంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది దేవుని కృప, ఇది ఏదో అతిశయం కోసం చెప్పట్లేదు. మనకి మార్గాలు మూసుకుపోయినప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసి ప్రభువా ద్వారాలు తెరువయ్యా నీకోసం నేను పనిచేస్తానని తృష్ణ కలిగి ఉంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఎటువంటి పరిస్థితులు బాగోలేని స్థితిలో శ్రీదేవి అనేటువంటి యవ్వనస్తురాలు ప్రభు కోసం ప్రయాసపడి కొన్ని వందల మందిని రక్షణలోకి నడిపించి 22 మంది సేవకుల్ని తర్ఫీదు చేసిందంట. మరి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? లేచిన దగ్గర నుంచి మన ఇంటి పనులు కాదు, ప్రభువు మాట సెలవిస్తున్నాడు మనతోనే. స్త్రీలుగా మనం ఏం చేయాలి? గొప్ప సైన్యంగా బయలుదేరి ఆయన రాజ్య వ్యాప్తిలో మనం కూడా సాధనాలుగా ఉందాం. అనేకులను ప్రభు రాజ్యంలోకి చేర్చేవారుగా ప్రయాసపడేవాళ్ళుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీకే వందనాలు నాయన. ఇవ్వబడని ఈ సమయంలో తండ్రి మీ కొరకు నాయన సజీవ సాక్షిగా బ్రతికినటువంటి ఒక యవన బిడ్డ యొక్క సాక్ష్యాన్ని మేము ఆలోచించడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఇదిగో నాయన విత్తబడిన వాక్యము వ్యర్థంగా పోకుండా తండ్రి మేము కూడా మా జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నామో పరిశీలన చేసుకొని మీ కొరకు మాకు ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించే వారంగా మేము అందరం ఉండునట్లుగా సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఇదిగో నాయన తర్వాత మాట్లాడబోతున్నటువంటి సహోదరి మనులను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ జ్ఞాన సంగతులను తండ్రి యుక్తంగా బోధించినట్లుగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును వారికి దయచేయమని కోరుకుంటూ వింటున్న వారు కూడా నాయన అలసిపోక విసుగక నాయన మీ వాక్యాన్ని విని వాటి ప్రకారంగా జీవించినట్లుగా సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మీ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మంచిదండి. ఇప్పటి వరకు